దొరా మీ చేతికి ఇమ్మన్నారు. ఇందులో రాసినట్టు వెంటనే చేయకపోతే ప్రమాదం చెప్పారు. శ్రీ సోమనాథన్ గారి ఇంటిలో ఎవరికి మొత్తమంది ఇచ్చినను ఉత్తరంతో పంపిన పసరాకు వాసన చూపినా వెంటనే తెలివి వచ్చును. చదివిన తర్వాత ఉత్తరం చింపివేయవలను. ఆజ్ఞ అగ్గిరాము. ఇంకేం భయం లేదు సార్. అమ్మా కామాక్షి. సార్ సార్ ఏమిటే? డాక్టర్ అది నాటు ముందు ఉపయోగించారు సార్. నాటు ముందా? అవును సార్, ముక్కులో గడ్డి పెట్టాడు సార్. సరే రాపోదాం. అమ్మా కామాక్షి, మన శారద ఎక్కడమ్మా? సార్ ఇప్పుడేం మాట్లాడకండి, రెస్ట్ ఇవ్వాలి. జాగ్రత్తగా చూసుకోండి. రేపు నేను మార్నింగ్ వస్తాను. థ్యాంక్స్. 441. సార్ ఏమిటో ఇదంతా తలా తోక తెలియడం లేదు. సార్ దొంగలు ఇదివరకు డబ్బెత్తుపోయారు, ఇప్పుడు మనుషులు ఎత్తుపోతున్నారు. ఏమిటి సార్? డాక్టర్ మన వాళ్ళని తీసుకుని స్టేషన్ రా. ఎస్ సార్. 24, 29. డాక్టర్ గారు, ఏమండి నాటు ముందు ఉపయోగించారే? అది ఒక రహస్యం అండి, తర్వాత చెప్తాను. ఎరా గండా, కాళయ్య శారదను రేపు కదరా ఎత్తుకు వెళ్తాడని చెప్పావు. వీర్రాజు కాళయ్య మాట్లాడుకుంటుంటే ఏమిట్లో నువ్వు విన్నది? సమయానికి శంభు వచ్చి చెప్పుండకపోతే ఆ అమ్మాయి గతి ఏమై ఉండేదిరా? మన్నించండి దొరా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో సరిగ్గా వినిపించలేదు. ఇలాంటి విషయాల్లో కొంచెం తెలివి కలిగి ఉండక్కర్లా. జాగ్రత్త. చెప్తాను దొరా. నెమ్మదిగా తీసుకురండి. నెమ్మదిగా దింపండి. మరేం పర్వాలేదు, కొంచెం మైకం గమ్మిందంటే. ఇగో అరే పోలిగా, ఈ ఆకు తీసుకెళ్ళి పసరు మిరియాల కషాయంలో కలిపి తీసుకురా. దుర్మార్గులు ఒక్కనా కూడా లేకుండా దోచుకుపోయారే. అరే కోటాయ్, నువ్వు కొండ మనకాడుండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొమ్ముదు. నువ్వు వెళ్ళి భోజనాలు సిద్ధం చేయొచ్చు. నేను ఎక్కడున్నాను? నీకేం భయం లేదు. చెప్పమ్మాయి, నువ్వు వాళ్ళ చేతుల్లో ఎలా పడ్డావు? ఎవరు నువ్వు? నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అమ్మాయి, ఏమిటా ఏకవచన ప్రయోగం? చదువుకున్న దానివి మర్యాదగా మాట్లాడటం చేత కాదు. మర్యాద ఇవ్వాల్సిన మనిషివేనా నువ్వు? వయస్సు చూసైనా మర్యాద ఇయ్యలేవు. తల నెరిస్తే సరిపోయిందా? చేతలు మర్యాదగా ఉండక్కర్లా? దొంగలకు దోపిడిగాళ్లకు మర్యాద ఇవ్వాలని నేను ఎక్కడా చదవలేదు. మేము దొంగలమే అనుకో, మీరు మర్యాదస్తులు. మీ అంతస్తుకు తగ్గట్టయినా మాట్లాడొద్దు. అసలు మీరెవరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? అదంతా తర్వాత చెప్తాను. ముందు మందు తీసుకో. నాకు అక్కర్లేదు. మా అత్త వాళ్ళు మైకంలో ఉన్నారని ఆ దొంగలు చెప్పుకుంటుంటే విన్నాను. దయచేసి విరుగుడు మా ఇంటికి పంపించండి. వాళ్ళకి ఇదివరకే పంపాను. ఈ పాటికి సురక్షితంగా ఉంటారు. నువ్వు దీన్ని తీసుకో. నాకు మైకం లేదు, అలా నటించాను అంతే. భలే తెలివైన దానివి అమ్మాయి. పోనీ కాసిన మంచినీళ్ళు తాగుతావా? నాకేమీ వద్దు. మీరెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. కంగారు పడకమ్మాయి, నేను నీకు ఉపకారిని కానీ అపకారిని కాదు. అయితే వెంటనే నన్ను మా ఇల్లు చేర్చండి. తొందరపడకమ్మాయి, నేను నీకంటే పెద్దవాడిని. నా మాట నమ్ము. నువ్వు వెళ్లే సమయం ఇది కాదు. నీ కోసం కాళయ్య మనుషులు కొండ చుట్టూ కాపలా ఉన్నారు. ఈ పూటకు నువ్వు ఆ మంటపంలో ఉండు. ప్రొద్దున్నే నేను పంపిస్తాను. రా అమ్మాయి.
మరేం భయం లేదమ్మాయి, వెళ్ళి పడుకో. తాత 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 మరేం అనుకోకమ్మాయి, నిద్రలో నుంచి లేపితే ఇలాగే గాఫరా పడతా. పోనీండి, తెల్లవారింది, నన్ను మా ఇంటికి పంపించండి. అమ్మాయి, నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళడం చాలా ప్రమాదం. వెళ్ళకపోతేనే ప్రమాదం. నా కోసం మా అత్తయ్య మా నాన్న ఎంతగా అల్లాడుతున్నారు, ఏమైపోతారు? అందుకని వల నుంచి తప్పుకొని ఊరిలో చిక్కుకుంటావా? అదే నేను అంటున్నాను, నన్ను వెంటనే ఇంటికి పంపించండి. ఓ, అయితే నన్నే అనుమానిస్తున్నావా? ఇది మంచి కాలం కాదు. అది కాదు తాత, నాకేమో భయంగా ఉంది. నాతో రావడానికి నీకు భయంగా ఉంది, నిన్ను ఇంటికి పంపడానికి నాకు భయంగా ఉంది. చూడమ్మాయి, కాళయ్య మనుషులు వెళ్ళిపోతారను